మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు. సాధారణంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. జీవనశైలి మార్పులు, సరైన పోషకాహారం మరియు సరైన వ్యాయామంతో వీటిని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. లక్షణాలు అండ్ కారణాలు. 5. ఫస్ట్, కీళ్ళు అరగదల అంటే ఆర్థరైటిస్. వయసు పెరగడం వల్ల లేదా యూరిక్ యాసిడ్ లేదా కాల్షియం సమస్యల వల్ల మోకాళ్ళలో గుజ్జు కార్టిలేజ్ అరిగిపోయి నొప్పులు వస్తాయి. రెండోది, విటమిన్ల లోపం. శరీరంలో విటమిన్ డి మరియు బి12 లోపించడం వల్ల ఎముకలు బలహీనపడి ఒంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి. 3. అధిక బరువు, ఓవర్ వెయిట్. ఒంటి బరువు పెరిగినప్పుడు ఆ భారం అంతా మోకాళ్ళపైన పడి నొప్పులకు ప్రధాన కారణం అవుతుంది. 4. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. సరిగా పోకపోవడం, నిరంతరం ఒత్తిడికి గురవడం వల్ల కండరాలు బిగుసుకుపోయి శరీరం అంతా నొప్పులుగా అనిపిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం. 5. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేయడం లేదా అసలు వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఇదే విధంగా నేరుగా ఇంట్లోనే చేసుగల నివారణ ఉపాయాలు. 1. ఐస్ మరియు హార్ట్ ప్యాక్. తీవ్రమైన నొప్పి లేదా వాపు ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టాలి. పాత నొప్పులు లేదా కండరాలు పట్టేయడానికి గోరువెచ్చని నీటితో కాపడం పెట్టడం మంచిది. సున్నితమైన మర్దన మసాజ్. గోరువెచ్చని నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో నొప్పులు ఉన్న చోట మెల్లగా మర్దన చేస్తే రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది. 3. సరైన భంగిమ పోస్చర్. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు వెన్నెముక తిన్నగా ఉంచాలి. నేలపై పల్చటి పరుపు పైన పడుకోవడం శరీరానికి మంచిది. విశ్రాంతి. కండరాలు లేదా కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడు తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. 4. సరైన కాళ్ళ పారదర్శకలు ఫుట్వేర్. సరైన కుషనింగ్ ఉన్న మెత్తటి చెప్పులు వాడడం వల్ల మోకాళ్ళపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఇట్లనే ఆహారం మరియు జీవన శైలి మార్పులు. కాల్షియం అండ్ విటమిన్ డి ఆహారం. పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు, గుడ్లు వంటి కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. 2. ఎండలో నిలబడటం. రోజు ఉదయం 15 నుండి 20 నిమిషాలు లేత ఎండలో ఉండడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి ఉచితంగా లభిస్తుంది. ఇంకోటి, తగినంత నీరు తాగడం. శరీరం డీహైడ్రేషన్, నీటి లోపంకు గురైతే కండరాల నొప్పులు వస్తాయి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. 4. యాంటీ ఇన్ఫ్లేమేటరీ ఆహారాలు. పసుపు, అల్లము, వెల్లుల్లి, బాదాం, వాల్నట్స్ లో ఉండే గుణాలు కీళ్ల వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అట్లనే జంక్ ఫుడ్ మానేయడం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, మైదా వంటివి శరీరంలో వాపులను పెంచుతాయి కాబట్టి వాటిని తగ్గించాలి. ఇంకోటి, వ్యాయామం మరియు వైద్య చికిత్స. క్రమబద్ధమైన వ్యాయామం, మోకాళ్లకు బలం చేకూర్చే చిన్న చిన్న కండరాల వ్యాయామాలు, నడక, ఈత లేదా యోగా చేయడం మేలు. బరువు అదుపులో ఉంచుకోవడం. బరువును తగ్గించుకుంటే మోకాళ్ళపై పడే భారం తగ్గి నొప్పులు సగానికి పైగా తగ్గుతాయి. అట్లనే వైద్యుల సలహాతో పెయిన్ కిల్లర్స్. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన పెయిన్ కిల్లర్ మందులు లేదా ఆయింట్మెంట్లు మాత్రమే వాడాలి. సొంత వైద్యం తగదు. ఫిజియోథెరపీ. పాత నొప్పులు తగ్గడానికి ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో కీళ్ల వ్యాయామాలు చేయడం చాలా వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది.
అధునాతన చికిత్సలు. తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వైద్యులు ఇంజెక్షన్లు లేదా అవసరమైన కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు. జాయింట్ రీప్లేస్మెంట్. గమనిక: నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా కొన్ని వారాల పాటు తగ్గకుండా వాపులతో ఇబ్బంది పెడుతున్న వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించి అవసరమైన ఎక్స్‌రే, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం మంచిది.